టీచర్ స్టూడెంట్‌ని ఇష్టపడుతూ ఉంటుంది. మరి ఆ ఇష్టం ఏ లెవెల్‌కి వెళ్ళింది అనేదే ఈ మూవీ. అలాగే ఈ వీడియోలోని 18+ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లవాళ్ళైతే ఈ వీడియోని చూడకండి. మూవీ స్టోరీలోకెళ్ళిపోతే స్టార్టింగ్ సీన్‌లో మనకి కలంది చూపిస్తారు. ఈమె తేజస్ అనే అబ్బాయితోని కార్‌లోని తేజస్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కలంది తేజస్‌ని అడుగుతుంది, "ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావా?" అంటేని. తేజస్, "లేదు, మా బామ్మ కూడా నాతోనే ఉంటుంది, కానీ ఆమెకి చెవులు వినపడవు" అని చెప్తాడు. ఆ తర్వాత కలంది తేజస్ రూమ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్న తేజస్కి సంబంధించిన వస్తువులన్నీ చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వడానికే తేజస్ వాళ్ళ రూమ్కి వచ్చి ఉంటారు. అయితే తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయితే అవుతాడు. తేజస్కి అయితే ఫస్ట్ టైం, అందుకు కలంది "నేను నీకు నేర్పిస్తాను" అని అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. తర్వాత రోజు మార్నింగ్ తేజస్ కలందిని "కాఫీ తాగుతావా" అని అడుగుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రెష్ అవుతారు. కలండి తేజస్ని పదే పదే అడుగుతూ ఉంటుంది, "నువ్వు నాతో ఇంటిమేట్ అయ్యావు కదా, నీకు ఎలా ఉంది" అని. ఒకవైపు తేజస్ మాత్రం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ ఏం జరిగిందో చెప్తే మూడంతా స్పాయిల్ అవుతుంది అని కలందితో అంటాడు. ఒకవైపు కలంది కూడా మగవాళ్ళందరూ ఇంటిమేట్ అయిన తర్వాత ఇంటిమేట్ అయిన అమ్మాయి వెనకాలే తిరుగుతూ "నువ్వే కావాలి, నువ్వే కావాలి" అని అంటూ ఉంటారంట. మనిద్దరం అలా ఉండకూడదు, ఇది జస్ట్ మనం సాటిస్ఫై అవడానికి చేసిన పని మాత్రమే, నువ్వు నాతోని ఫోర్స్ఫుల్ గా ఏమీ ఇంటిమేట్ అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. తేజస్ కూడా ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు. ఒకవైపు కలంది "నువ్వు మాత్రం నా వెనకాల పడి నన్ను ఇబ్బంది పెట్టుకో" అని అంటూ ఉంటుంది. తర్వాత మనం కాలేజీలో కలుద్దామని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కలంది కాలేజ్కి వెళ్తూ ఉంటుంది బుక్స్ పట్టుకుని. ఇక్కడే మనకి తెలుస్తుంది కలంది టీచర్, అలాగే తేజస్ వచ్చేసి స్టూడెంట్ అని. కలంది క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటే ఒకవైపు తేజస్ మాత్రం కలందినే చూస్తూ ఉంటాడు. కన్ను అర్పకుండా చూస్తూనే ఉంటాడు. పక్కన ఉన్న నటాషా అనే అమ్మాయి ఏంటి తేజస్ కలంది వైపే చూస్తున్నాడు అని గమనిస్తూ ఉంటుంది. ఈ విషయం ఒకవైపు కలంది కూడా గమనించి తేజస్ మీద గట్టిగా అరుస్తుంది, "ఏంటి నువ్వు నా వైపు అలా చూస్తున్నావు? నువ్వు హోంవర్క్ చేసావా లేదా? నీకు నాకు మధ్యన ఏమన్నా ఉందా?" అని అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ కలంది స్టాఫ్ రూమ్ కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఒక న్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక టీచర్ తనకన్నా 12 సంవత్సరాలు తక్కువ ఉండే అబ్బాయితోని ఇంటిమేట్ అయ్యిందంట అని ఆ న్యూస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ కలంది లాగే ఇంకొక అమ్మాయి వేరే ప్లేస్ లోని స్టూడెంట్ ను ఇంటిమేట్ అయిన న్యూస్ టీచర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒకవైపు కలంది మాత్రం ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. అక్కడున్న టీచర్స్ కూడా ఆ టీచర్ చేసింది చాలా తప్పు, అయినా స్టూడెంట్ తోని ఇంటిమేట్ అవుతారా, స్టూడెంట్ కి ఇష్టం లేకపోయినా కానీ ఇంటిమేట్ అయ్యారు అంట అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే కలందికి డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా తేజస్ దగ్గరికి వెళ్తుంది. తేజస్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే తేజస్ ని పక్కకి పిలుస్తుంది. అక్కడ ఉన్న తేజస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి కలంది టీచర్ కొద్దిగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు కలంది తేజస్ ని అడుగుతుంది, "నువ్వు నాతో ఇంటిమేట్ అయ్యావు కదా, నువ్వు 100% నీ ఇష్టంతోనే నాతో ఇంటిమేట్ అయ్యావా" అని అడుగుతూ నీ ఏజ్ ఎంత అని కూడా అడుగుతూ ఉంటుంది. అయితే ఒకవైపు తేజస్ కి కలంది ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. "నా ఏజ్ 21" అని అయితే చెప్తాడు. కలంది ఏమో "నిజంగా నీ ఏజ్ 21 అని అడుగుతూ ఉంటుంది. ఒకవైపు తేజస్ మాత్రం ఏజ్ నిజంగా 21 కాదా అని డౌట్ పడుతూ "ఏమో నాకు అంత క్లారిటీ లేదు, బర్త్ సర్టిఫికేట్ లో చూడాలి" అని అంటూ ఉంటాడు. ఒకవైపు కలందికి మాత్రం "బర్త్ సర్టిఫికేట్ ఏంటి, నీ ఏజ్ ఎంతో నీకు తెలియదా" అని అంటూ ఉంటుంది. వెంటనే ఆమె తన ఫోన్ ని బయటికి తీసి రికార్డ్ ఆన్ చేసి ప్రూఫ్ కోసం "నువ్వు నిజంగాని నీ ఇష్టంతోనే నాతో ఇంటిమేట్ అయ్యావా లేదా అని చెప్పు" అని అతను చెప్తూ ఉంటేని దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు తేజస్ కి మాత్రం కలంది ఏం చేస్తుందో అర్థం కాదు. కలంది ఇలా చెప్పు అలా చెప్పు అని అంటూ ఉంటేని తేజస్ కూడా కలంది ఎలా చెప్పందో అలాగే నేను నా ఇష్టంతోనే కలందితో ఇంటిమేట్ అయ్యాను అని చెప్తూ ఉంటాడు. తర్వాత కలంది అదంతా రికార్డ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కలంది ఆ రోజు నైట్ తేజస్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వెళ్ళి తేజస్ కి సారీ చెప్తుంది. "నేను పొద్దున కొద్దిగా ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఫోన్ లో రికార్డింగ్ అట్టా చేశాను, సారీ" అంటేని తేజస్ కూడా "పర్వాలేదు" అని అంటాడు. తర్వాత కలంది తేజస్ తో అంటుంది, "నన్ను మ్యాథ్స్ టీచర్ లవ్ చేస్తున్నాడు" అని. ఒకవైపు తేజస్ కూడా నవ్వుతూని "మ్యాథ్స్ టీచరా, ఆయన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది" అంటాడు. కలంది "ఆయన హెయిర్ స్టైల్ కి ఏంటి, చాలా బాగుంటుంది, నాకు కూడా ఆయన అంటే ఇష్టమే" అని చెప్తూ ఉంటుంది. అలాగే కలంది అడుగుతుంది, "నీకు నటాషాకి లవ్ ఉందా" అని. తేజస్ మాత్రం "అదేమీ లేదు" అని అంటాడు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని కలంది తేజస్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంటికి రానంటుంది. తేజస్ కూడా ఇంటికైతే వెళ్తాడు. అక్కడ కలంది తేజస్ తో చెప్తుంది, "నేను మ్యాథ్స్ టీచరు నిన్న నైట్ ఇంటిమేట్ అయ్యాము. మ్యాథ్స్ టీచర్ అయితేని నేను అనుకున్నంత తోపేమీ కాదు, వాడికి అంత టాలెంట్ ఏమీ లేదు. నేను చాలా టాలెంట్ ఉన్న పర్సన్, చాలా తెలివి ఉంది అని అనుకున్నాను, అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు" అని కలంది తేజస్తో అయితే చెప్తుంది. మరి తేజస్ ఇంకా మ్యాథ్స్ టీచర్ కి నీకు రిలేషన్షిప్ కొనసాగదా అంటేని, లేదు ఇంకా నిన్న నైట్ తోనే కట్ అయిపోయింది అని కలంది అంటుంది. అప్పుడే తేజస్ కి నాన్ స్టాప్ గా
ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకవైపు కలంది ఫోన్ వస్తుంది కదా మాట్లాడు అంటేని అంత ఇంపార్టెంట్ కాల్ కాదు అని ఎన్నిసార్లు ఫోన్ వస్తున్నా గానీ తేజస్ మాత్రం కట్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు కలంది డైరెక్ట్ గా తేజస్ అడుగుతుంది, నీకు నటాషాకి లవ్ అయితే ఉంది కదా, నువ్వు నతాషాతోని ఇంటిమేట్ అయ్యావా అని అడుగుతుంది. తేజస్ లేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు అని అంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజు క్లాస్ రూమ్ లోని తేజస్ నటాషాకి మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ఒకవైపు నటాషా ఆ మెసేజ్లకి రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇదంతా ఒకవైపు నుంచి కలంది చూస్తూ ఉంటుంది. కలంది డైరెక్ట్ గా కోపంగా నటాషా దగ్గరికి వెళ్లి ఆమె ఫోన్ ని లాక్కుని ఆమెని క్లాస్ రూమ్ లోంచి బయటికి అయితే పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి కలంది తేజస్ ని నటాషాని ఫాలో అవుతూ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరుని ఒక ఫుడ్ కోర్ట్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు కలంది వాళ్ళని గమనిస్తూ తేజస్ కి ఫోన్ చేస్తుంది. తేజస్ ఏమో ఆ ఫోన్ ని కట్ చేస్తూ ఉంటాడు. కలందికి చాలా కోపం అయితే వస్తుంది. అలాగే వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇంకా కలంది కోపాన్ని ఆపుకోలేక డైరెక్ట్ గా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు, చదువుకుంటున్నారా మీ ఇద్దరు అని వీళ్ళిద్దరిని తిట్టి, సారీ మీ ఇద్దరు ఏదన్నా చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను, మీరు హాయిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినండి అని కలంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు తేజస్ కలంది ఎందుకు ఇలా చేస్తుందా అని కలంది దగ్గరికి వెళ్లి అడుగుతాడు. మేడం మీరేం చేస్తున్నారు అని. కలంది ఏమీ లేదు, నేను నార్మల్ గా వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు నైట్ కలంది తేజస్ కి కాల్ అయితే చేస్తుంది. ఒకవైపు తేజస్ మాత్రం నటాషాతోని టైం ని స్పెండ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలోని కలంది కాల్ చేస్తుంది. తేజస్ కాల్ ని అయితే లిఫ్ట్ చేస్తాడు. ఒకవైపు పక్కన ఉన్న నటాషా ఫోన్ కట్ చేయి అని అంటూ ఉంటుంది. కలంది మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అంటేని తేజస్ ఎక్కడ ఉన్నాడు ఏంటో చెప్పకుండాని నువ్వు ఇంకా పడుకో అని అంటూ ఉంటాడు. కలంది నువ్వు నటాషాతోనే ఉన్నావు కదా, నువ్వు చెప్పు అని అరుస్తూ ఉంటుంది. తేజస్ ఫోన్ ని కట్ చేసేస్తాడు. కలంది నా ఫోనే కట్ చేస్తాడా అని. ఆ తర్వాత రోజు తేజస్ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ తేజస్ వాళ్ళ బామ్మ కూర్చుని ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్లి సైకిల్ చేస్తూ తేజస్ ఎక్కడున్నాడు అని అడిగితేని రూమ్ లో ఉన్నాడు అని ఆమె చెప్తుంది. ఇక తర్వాత ఈమె తేజస్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసేసుకుంటుంది. బయట తేజస్ వాళ్ళ బామ్మ లోపలికి వెళ్ళిపోయావేంటి అని గట్టిగా అరుస్తూ తలుపుల్ని కొడుతూ ఉంటుంది. ఇంకొక వైపు కలంది మాత్రం తేజస్ రూమ్ నంతా కెలికేస్తూ మొత్తం రూమ్ నంతా చెల్లాచెదరు చేసేస్తూ ఉంటుంది. అలాగన్నీ నెతుకుతూ ఉండగాని కలందికి ఒక ఇన్నర్ వేర్ కనిపిస్తుంది. అది నటాషాకి సంబంధించిన ఇన్నర్ వేరు. ఇంకొక వైపు బయట ఉన్న బామ్మ తలుపుని కొడుతూ ఉంటేని తేజస్ అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చి ఏంటి బామ్మ అని తలుపునైతే ఓపెన్ చేస్తాడు. ఇంకొక వైపు కలంది నువ్వు ఇలాగరా అని తేజస్ రూమ్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఇదేంటి అని అడుగుతుంది. తేజస్ నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు. కలందికి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. తేజస్ రూమ్ లో ఉన్న వస్తువులన్నింటినీ పడేస్తూ ఉంటుంది. టీవీని కూడా కింద పడేస్తూ ఉండగాని తేజస్ ఆపి ఆ టీవీని మాత్రం కింద పడేయకు, అది చాలా రేట్ ఉన్న టీవీ, నేను మళ్ళీ దాన్ని కొనుక్కోలేను అని అంటాడు. కలంది ఆ టీవీని అక్కడే పెట్టేసి తేజస్ మీద కోపంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత కలంది కాల్లో కూర్చుని మొబైల్ ఫోన్ ని ఓపెన్ చేస్తే తేజస్ అలాగే నటాషా ముద్దు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో కలందికి కనిపిస్తుంది. మళ్ళీ కలంది తేజస్ దగ్గరికి అయితే వెళ్తుంది. నీకు అర్థం కావటం లేదు, ఈ నటాషా అబ్బాయిలందరినీ యూజ్ చేసుకుంటుంది, నిన్ను కూడా సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటే ఒక ఫిల్టర్ లాగా యూజ్ చేస్తుంది, నువ్వు అర్థం చేసుకో, ఇప్పుడు కన్నా ఆమెను వదిలేయని చెప్తుంది. ఆ తర్వాత కలంది అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటేని తేజస్ నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు కలంది నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమన్నా పిచ్చెక్కిందా, నేను ఆల్రెడీ ఒక వ్యక్తి భార్యని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తేజస్ కి ఏమీ అర్థం కాదు, నేనంటే ఇష్టం లేకపోతే ఎందుకు నా మీద ఎంత కేర్ చూపిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇలాగ తేజస్ ఆలోచిస్తూ ఉండగానే మూవీ అయితే ఎండ్ అయిపోతుంది.